పార్టీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, పార్టీకి జరగబోయే నష్టాలు, గతంలో తాను లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేసే అంశానికి సంబంధించి విషయాన్ని కూడా ఆమె మీడియా ముఖంగా బాహాటంగానే చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపైన అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇది కేసీఆర్ ప్రతిష్టకు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారే అంశంగా పరిగణించారు. దీనిపైన జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో ప్రత్యేకంగా కవిత పైన కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కొద్ది రోజులుగా కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి మధ్య వార్ నడిచింది. అది బాహాటంగా నడిచింది, అంతర్గతంగా కూడా నడిచింది. అయితే సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఆడకూతురని చూడకుండా తనపైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ పబ్లిక్లో తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు వారించడం లేదు, ఎందుకు నిలువరించడం లేదు? తనేదన్నా తప్పు చేస్తే ఆ తప్పును పిలిపించుకుని మాట్లాడాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేతగా కేసీఆర్కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి లేదా అంటూ కూడా ఆమె గతంలో చాలాసార్లు ఆరోపణలు చేశారు. అయితే ఈ అంశాన్ని ఇక్కడ కూడా వాళ్ళు ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సుముఖంగా లేరు. కేవలం జగదీష్ రెడ్డి లాంటి నేతలతో కవిత మీద కౌంటర్ అటాక్ ఇప్పించే ప్రయత్నం చేశారు తప్పితే ఆ భవిష్యత్తులో తలెత్తేటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి జరగబోయే నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఎందుకు చర్యలు తీసుకోలేదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే సమాధానం చెప్పాలంటూ కూడా గతంలో కవిత సవాల్ విసిరారు. దీనిపై ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ రాలేదు. కానీ కవిత చేసిన కామెంట్స్ ఏవైతే